ప్రైజలా దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా గమనించండి. ఉదయకాలమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చేయని మీ అందరికీ కూడా ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయమున దేవుని వర్తమానాన్ని విందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మీ ముందర నడుచును, యెహోవా మీ ముందర నడుచును. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మన ముందు నడిచే గొప్ప ధన్యత, భాగ్యం ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చినందుకై దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు, అరుణోదయ దర్శనం పొందుటకు, అంత మాత్రం కాదు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మనము దేవుని యొక్క సాన్నిధ్యములో దేవుని వైపు చూడగలిగితే ఆయన మన ముందు నడుచువాడు, మనకు ముందుగా ఉంటాడు. అందుకనే యెషయా ప్రవక్త చెప్పిన మాట, నేను నీకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన మన ముందుగా వెలుచు ఏదైతే మెట్టగా ఉన్నాయో, ఏవైతే ఆటంకాలు ఉన్నాయో, ఏవైతే రకరకాల శోధనలు ఉన్నాయో వాటన్నిటినీ ఆయన తీసివేసి కరుణించి కాపాడి ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది. అందుకని అంటున్నాడు, గమనించండి, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలమును సరళం చేసేదను, గిత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడిలను విడగొట్టేదను అని దేవుని వాగ్దానం. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన మన ముందు ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మన ముందు నడిచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు తన కృప కుమ్మరింప చేసే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే కోరేషుడు అంటాడు, నా మంద కాపరి, నా చింతమంతు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే అని కోరేస్తూ చెప్పాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో నాతో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా మంద కాపరి, నేను నీతో ఉంటానని, నా చిత్తమంతా నెరవేర్చువాడా అని దేవుడు చెబుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు దేవుడు మరి సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును అని చూస్తున్నాం. ఈ దినమున దేవుడు మన ముందు నడుచును. అంత మాత్రమే కాదు, వెనుక భాగమున ఆయన కావలి కాసే దేవుడని చూస్తున్నాం. దేవుని గమనించండి, అన్ని వైపులా దేవుని కాపుదల మన పైన ఉంటున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వచనం గమనిస్తే, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి ఉండును. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మన ముందు ఉంటాడు. దేవుని యొక్క మహిమ మన చుట్టూ ఆవరింప చేస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అన్ని వైపులా ఆయన ఆదరణ, ఆయన కృప, ఆయన ప్రసన్నత, ఆయన వెలుగు మనతో ఉంచినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకని అక్కడ దేవుడు అంటున్నాడు, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా నేను ఉన్నానను. కాబట్టి ఈ దినం మనం దేవునితో మొరపెడితే ఆయన మనతో ఉంటాడు. ఆయన మన ముందర నడిచే దేవుడు. అంత మాత్రమే కాదు, వెనుక భాగమున కావలిగా ఉండే దేవుడని కూడా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు, మన మధ్య ఆయన కన కార్యాలు జరిగించే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాదు, నీ ముందర నడుచువాడు యెహోవాయే, యెహోవాయే నీ ముందర నడుచును. మన ప్రయాణంలో దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మన ప్రయాణం అంతటిలో దేవుడు తన కృప అనుగ్రహించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైనటువంటి కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం మనకుంది, దేవుని కాపుదల మనతో ఉంచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. అందుకనే ఆయన మన మధ్య ఉన్న దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే నీ పాదము త్రొట్టిల్నీయుడు, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎనదెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు.
ఈ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడునని చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, మన ప్రాణాన్ని కాపాడువాడు ఆయనే. ఆయనే కరుణించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయనే బలపరిచే దేవుడు, ఆయనే బాగు చేసే దేవుడని జ్ఞాపకం చేసుకుని, అందుకనే ఏ శోధన రాకుండా మన ప్రయాణంలో ముందుగా ఉంటాడు, మన దినచర్యలో ముందుగా ఉంటాడు. మన మధ్య ఆయన కార్యాలు జరిగించే దేవుడని జ్ఞాపకం చేసుకుని యెహోవా మీ ముందర నడుచును అని భక్తులు తెలియజేస్తున్న నిజమే. దేవుని బిడ్డలా గమనించండి, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు యెహోవా మన ముందు లేక మన మధ్య లేక మన ముందర నడిచే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగాలని ఉదయకాలమున యెహోవా మన ముందు నడుస్తాడు కనుక ఆయన మన ముందు ఉన్నాడు అన్నటువంటి గురి కలిగి మనం ముందుకు సాగినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహవాసము మనందరికీ తోడైండుగాక.